హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్టీ ప్రదీప్ బ్లాగ్స్. ఇలా మన డ్యూటీ వచ్చేసి ఇదే అనమాట. ఆవుల డ్యూటీ 10 అవుతుంది, టైం వచ్చేసి 10 ఏంటి 11 అవుతుంది అనుకోండి. 11కి ఇప్పు అయితే మన తోటకాడికి అయితే వెళ్తున్నాం. వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటా, మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటా. అవ తగ్గేది లేదు. ఇలా చలో ఎడిట్ వెళ్తామన్నది ఏంటన్నది చెప్తా మీకు ముందు వెళ్దామా. ఇప్పుడు ఫుల్ గుండె వాగు అనమాట ఇది. ఈ సంవత్సరం సుక్క నీళ్ళు లేవు ఈ టైంకి కూడా. అసలు ఈ టైంకి అయితే దాదాపు మొక్కలు నీళ్ళు ఉండవు ఇక్కడ ఇటు దాంటి వెళ్ళేటప్పుడు. అలాంటిది సుక్క నీళ్ళు లేవు. ఏ సంవత్సరం తోటలు మిరప చేనులు ఎట్లా వేయడం పోయి ఎంత చేయండు దుక్కులు అయితే దున్ని అయితే ఉన్నాం అనమాట. మన అన్నయ్య దీన్ని 2 డేస్కి అయితే వేసిండు. 4 ఎకరాలు బిట్టిది. వర్షాలు చూస్తే లేవు, వాగులో సుక్క నీళ్ళు లేదు. ఇక్కడ మోటార్లో ఉండవు మా సైడు. వర్షం వస్తేనే ఈ పంటలు వేయటం, లేకపోతే కామంగా ఉంటాం. మినిమం లేదని చల్లేసి ఏదో ఒకటి అయింది ప్రస్తుతానికి అయితే నాకు తెలిసిందిగా. ఆవులు అయితే ఇప్పుడు మిరప ఇది మన మామిడి తోటలోకి అయితే తోలుదామైతే అన్నాడు అన్నయ్య. అటైతే వెళ్ళిపోతున్నాయి. అలా తోలైతే కొద్దిగా ఫ్రీగానే ఉండొచ్చు అనమాట. గొప్ప కంచి ఉంది అనమాట మొత్తం లోపలంతా. కంచి కర్రీ వదిలేసి మనం దర్జాగా గుమ్మం కాడ కూర్చొని ఉండొచ్చు. రిస్కే ఉండదు మనకి. చూపిస్తారండి. ఫుల్ గడ్డి ఉందన్నమాట. గడ్డి ఉంటే ఆమె చూడండి ఎట్టు వెళ్ళిపోతున్నాయి. గడ్డిని తొక్కుకుంటూ దింగేస్తున్నాయి అటు. అన్నైనట్టు అయితే అటు ఎదరికి తిరగా వేసిమని ఇటు అయితే మళ్ళీ ఏమన్నాను. గడ్డి ఎట్టుందో చూసారు కదమ్మా, ఫుల్గా ఉందన్నమాట. దాదాపు ఒక 2 నెలల దాకా అయితే ఉంటుంది. దాని తర్వాత మొత్తం మేపేస్తాం అనమాట. తోట మొత్తం అంటే ఫుల్గా ఉంది గడ్డి అయితే. అటే దాంట్లో ఉంది, ఇటే దాంట్లో అట్లే ఉంది. ఇప్పుడే మేస్తాయి గడ్డి, మళ్ళీ ముదిరిపోతే మళ్ళీ మేయేస్తుందో చికా తిరిగి ఫుల్గా ఉంది అనమాట. రొట్ట అయితే అసలు రొట్ట అట్టే ఉంది, గడ్డి అట్టే ఉంది. అది ముదురు తోట అది అట్లే ఉంది. అందులో పామెల మొక్కలు అట్టే పట్లే ఉంది అనమాట. అందుకే దాదాపు 2 నెలల దాకా చెప్తున్నా. 2 నెలల్లో కూడా మొత్తం మేపేస్తాం, కట్ట అయిపోద్ది అనమాట. అయితే పాటలు వినిపిస్తున్నాయి, మట్టి అయితే తోలుతున్నారనమాట. ఇక్కడ అటు నుంచి అయితే అది దారి అదే అనమాట. అక్కడ ఈ బాగా అవతల అయితే చిన్నగా ఇల్లు అయితే కడుతున్నారు, అక్కడైతే తోలుతూ ఉన్నారు. ఎప్పటి నుంచి తోలుతున్నారో మనకైతే తెలియదు. అనుకున్నాను నేను. ఆస్పాక్ బండ్లు ఉన్నాయి అనేసరికి డౌట్ వచ్చింది. దాదాపు నాకే నడుములో హైట్ ఉన్నాయి. గడ్డి పెట్టాం ఫుల్గా. తిరుగుడు ఎక్కువ అవుతుంది ఆవులకి. మనం వచ్చి 1 గంట కూడా కావట్లేదు అనమాట. ఇప్పుడు వెళ్ళిపోవడానికి అయితే చూస్తున్నాయి బయటికి. ఇటు అటు ఇటు తిరిగినాయి అనమాట. తిరిగి అయితే ఇప్పుడైతే మళ్ళీ బయటికి వెళ్ళిపోవడానికి చూస్తున్నాయి. వాగు దాటే వచ్చినాయిగా, నీళ్ళు తాగాలిగా. తాగి కూడా మళ్ళీ ఇక్కడ నచ్చట్లేదు అనుకుంటా. వెళ్ళిపోవడానికి అయితే చూస్తున్నాయి బయటికి. టైం చూస్తే 1 గంట అవుతుంది. ఇంక దాదాపు 5 గంటలు ఉండాలి. ఏడు ఉంటాం బయటకు పోయి. చికా దిగుతుంది. అట 5 గంటల దాకా బయట మేపాలంటే గడ్డి ఉన్న చోటే మేచావు. వీటితో ఒక బాధ వచ్చింది మనకి. అది మళ్ళీ అటెడ్ టైం వచ్చేసి 4 అయిపోతుంది. మా రెండిట్లో అయితే ఇది వాటి వల్ల గొడవ అయితే పడుతున్నాయి అన్నమాట. మబ్బు కూడా వస్తుంది దాంతోడు. మీకు మా చిన్న కథ అయితే చూపిస్తాము చూడు. ఈ కనిపిస్తున్న కాయలను అయితే మేమైతే అప్పుడు ఈ మామూలు దాక్షకాయలన్నీ తినేటోళ్ళం అనమాట. 4 అయితే మామూలు దూరత వచ్చేది కాదు ఈ కాయలు తిన్నప్పుడల్లా. ఇప్పుడు చూసేసరికి గుర్తొచ్చింది నాకు కూడా. వాటిని చూసేసరికి చిన్నప్పుడు మనం ఇలా తినేటోళ్ళం కదా దాక్షకాయలు అనుకొని వాటిని. టైం అయితే అవుతుంది, ఈ గొడవ ఆపట్లేదు. ఫుల్ కొట్టేసుకుంటున్నాయి. అందులో 3వ వాడు వచ్చేయండి అనమాట. 3వ వాడు వచ్చేసరికి దాన్ని గెదిమేసిన అటు సైడ్కి. అదే అనమాట నించొని చూసేది. దాన్ని అడిగి గెదిమేసిన ఈ 2 ఇటు బయటకి అయితే తిరిగి వచ్చినాయి. ఇప్పుడైతే కామ్గా అయితే నించొని ఉన్నాయి. అదే 3వ వాడు రావడం వల్ల అయితే గొడవ ఎక్కువ అయితే ఉండేది. ఇంకా దెబ్బలాడుతూనే ఉండేవి.
అవి రెండే కాబట్టి నిలబడి అయితే చూస్తున్నాయి దెబ్బలాడాలా వద్దా అని. అట్లా ఉంటుంది మరి గొడవలు కూడా. ఇద్దరు గొడవడేటప్పుడు మధ్యలో మూడో వాడు వెళ్తే ఇంకెక్కువ అయిపోద్ది గొడవ, కానీ తగ్గదు. అదే వాళ్ళిద్దరే అనుకో, ఏదో ఒకలాగా ఇది కాసేపు గిబగబా అని అయితే కామ్గా అయిపోతారు. చూడు వచ్చేస్తుంది గిత్త కూడా. అది ఇంకొకడు ఉండుంటే ఇంకా గొడవ ఎక్కువ అయిపోయేది, దెబ్బలాడుకుంటూ ఉండేటి ఊరికే. టైం వచ్చేసి 5 అయితే అవుతుందన్నమాట. బ్రైట్నెస్ తగ్గించి అయితే చూపిస్తున్నా మీకు. జామర తోటలోకి అయితే వచ్చినాయి అనమాట ఇప్పుడే. ఫుల్గా తగ్గేది లేదన్నట్టు మేస్తున్నాయి. కొన్ని పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయి అసలు, కిర్రా కిర్రా. చలోమో టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది. మనమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళేసరికి మనకి అక్కడ దాదాపు 6 అలాగా అవ్వచ్చు. టైం వచ్చేసి కరెక్ట్ టైం అనమాట. ఇక వెళ్ళిపోతున్నాయి ఒక దాని మీద ఒకటి వెనక. చలో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.